అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. ప్రేమైన వాళ్ళ ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 71వ కీర్తన 19వ వచనం. 71వ కీర్తన 19వ వచనం. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలుల జీవితంలో వారి యాత్రలో మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేయడం, అలాగే దేవదూతలు తినే ఆహారమును తన ప్రజలకు మన్నాగా కురిపించడం, బండ నుండి నీళ్ళనివ్వడం, మరి ఎలీమి నీటి బుగ్గలను పుట్టించడం, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. కొత్త నిబంధనలో కూడా నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు అంటున్నా. గుడ్డివారికి కన్నులను కలుగజేశాడు, కృంటి వారికి కాళ్ళని ఇచ్చాడు, చనిపోయిన వారిని బాగుపరిచిన దేవుడు. కనుక అద్భుతకరమైన దేవుడు. నిజంగా మరి ఆయనకు సాటి అయిన వారెవరు? ఆయనకు సమరూపి అయిన వారెవరు? ఆయన మాత్రమే అద్భుతములు చేయగలిగిన దేవుడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలను చేస్తాడు. రోగిగా ఉన్న నిన్ను బాగుపరుస్తాడు, గోతిలో పడ్డ నిన్ను లేవనెత్తుతాడు, ఓటామితో ఉన్న నిన్ను విజయములోకి నడిపిస్తాడు. అప్పుల బాధతో బాధపడుతున్న నీవు విడిపించబడతావు. నీ పిల్లల పెళ్లిళ్ళ విషయంలో, చదువుల విషయంలో, ఉద్యోగ విషయంలో అద్భుతాలు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మానికి సమస్తం సాధ్యమే. నీవు అద్భుతములు చేయి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నావు. కనుక ప్రేమైన దేవుని బిడ్డ, భయపడకు. మరి అద్భుతములు చేయి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా తలలు వంచినట్లయితే. స్తోత్రం నాయన, దయగలిగిన తండ్రి, అద్భుతకరమైన దేవుడు, నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. నీవే నాయన గొప్ప దేవుడు. నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేసే దేవుడుగా వింటున్నావు నాయన. ఈ మాటలు వింటున్నా నీ ప్రేమిడుల జీవితంలో అనేకమైన అద్భుతాలను జరిగించి సూచక్రియల ఆశ్చర్య కార్యాల చేత నీ బిడ్డలను ఆదరించి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీ నామానికి ఆరోపించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.